అనగనగా ఒక పెద్ద అడవిలో చిన్ని అనే తెల్ల పిల్లి ఉండేది. చిన్ని చాలా తెలివైనది, ధైర్యవంతి కూడా. ఆమెకి సవాలంటే చాలా ఇష్టం. ఒకరోజు చిన్ని అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద పాత చెట్టు దగ్గర ఓ బంగారు బంతి కనిపించింది. ఆ బంతి ప్రకాశిస్తూ మెరిసిపోతూ ఉండేది. అది చూసిన జంతువులందరూ భయపడ్డారు. ఇది మాయ బంతి అని డీరు అరవడం విన్న చిన్ని ఆశ్చర్యపోయింది. కాని చిన్ని మాత్రం వెనకాడలేదు. ఆమె ఆ బంతిని దగ్గరగా చూసేందుకు ముందుకు నడిచింది. ఆమె వెంట తన మంచి స్నేహితుడు అయిన కొత్తి అనే కోతిని పిలిచింది. ఆ కోతి చాలా సరదాగా ఉండేది, తెలివిగా ఆలోచించేది. ఇద్దరూ కలసి ఒక ప్లాన్ వేశారు. ఒక చిన్న లాంతర్, కొన్ని పరికరాలు తీసుకుని మాయబంతి దిశగా వెళ్లారు. బంతి దగ్గర ఉన్న చిన్న కాగితం మీద ఇలా ఉంది: ధైర్యం ఉన్నవాడు 3 అడుగుల దూరంలో ఉన్న గుహలోకి రా. ఇద్దరూ ధైర్యంగా అడుగులు వేసుకుంటూ ఆ గుహలోకి ప్రవేశించారు. లోపల మాయగా ప్రకాశించే గాజు బాక్స్ ఒకటి కనిపించింది. ఆ బాక్సులో ఓ చిన్న నల్ల పిల్లి ఉండింది. ఆమె ముఖంలో బాధ కనిపించేది. దయచేసి నన్ను విడిపించండి అని ఆమె చిన్నగా అంది. చిన్ని, కొత్తి ఇద్దరూ కలిసి ఆ గాజు బాక్స్ను తేలికగా తెరిచారు. బాక్స్ ఓపెన్ అవుతూనే ఆ నల్ల పిల్లి మెరిసే వెలుగులో మాయమైపోయింది. మాయమయ్యే ముందు ఆమె ఇలా చెప్పింది: మీ ధైర్యం వల్ల నేను విముక్తి పొందాను. ఇకపై ఈ అడవిలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజునుంచి చిన్ని, కోతి కలిసి అడవిలోని జంతువులందరికీ స్నేహం, ధైర్యం విలువను నేర్పిస్తూ వాళ్లకు సహాయం చేస్తూ ఉండేవారు. అందరూ వాళ్లను గర్వంగా చూస్తూ ప్రేమగా పిలిచేవారు. ఇప్పటినుంచి ఈ అడవి ప్రశాంతంగా ఉంది. అందులో ఉన్న ప్రతి జంతువు సంతోషంగా జీవిస్తోంది. ఈ కథ మోరల్: ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా తలపడవచ్చు. స్నేహం అంటే కలసి కష్టాల్ని అధిగమించడం.